1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అదృష్టం దేంట్లో ఉంటుందండి? మన ఆలోచనలోనా, మన విధానంలోనా, ఎక్కడ వస్తువుల్లో? మన ఏ వస్తువులో ఉంటుంది? ఏమో చెప్పలేకపోతాను జయ. నిజంగా అలా చెప్పగలిగితే అవే కొనేసుకుంటాం. అవే కొనేసుకుంటాం. ఇది అదృష్టం అని చెప్తారు. పాల పిట్టను చూస్తే అదృష్టం. అవును. మా చిన్నప్పుడు గోరింకలు, 2 గోరింకలు జంట కనిపిస్తే మనం ఆ రోజు అనుకుని పని అవుతుంది. ఏదైనా కనపడంగానే ఒకటి అనుకుంటే, జముడికాయ కనిపిస్తే అదృష్టం. ఏదో కనపడితే అదృష్టం. ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం. అదృష్ట గవ్వలు. అవును. తర్వాత అదృష్ట కాయిన్స్. ఆ ఫలానా కాయిన్ వచ్చాక ఆ టైంకి అది ప్రూవ్ అవుతుంది. అదే అదృష్టం ఇంకొకటికి అవ్వదు. వెదురు చెట్లు పెట్టుకున్నాం మా ఇంట్లో, ఆ తర్వాత బాగా కలిసి వచ్చిందని చెప్తారు. వైభవలక్ష్మి పూజ చేసాం, ఆ తర్వాత కలిసి వచ్చింది. సంతోషమాత పూజ చేసాం, ఆ తర్వాత పిల్లలు పుట్టారు. అదే సంతోషమాత అందరికీ ఫలించదు, అదే వైభవలక్ష్మి అందరికీ ఫలించదు. మొన్న మధ్య ఎవరో చెప్పారండి, ఏదో వినాయకుడి బొమ్మట ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చారు, అది ఇంట్లో పెట్టుకున్న కానీ చాలా బాగుంది, నాకు భలే కలిసి వస్తుందని చెప్పారు. వాళ్ళకి గుర్తొచ్చింది. వాళ్ళకే కలిసి వచ్చింది. అదే వినాయకుడు నువ్వు తెచ్చిపెట్టుకున్నా, ఆ వినాయకుడినే తెచ్చిపెట్టుకున్నా, అలాంటి వినాయకుడినే పెట్టుకున్నా నీకు కలిసి రాకపోవచ్చు. పైగా ఈ కలిసి రావటం అనేది ఉంది చూసావు, అది ఏమన్నాలంటే మన నేతి బీరకాయలు నెయ్యి. నువ్వు కానీ నీకు కలిసి రావటం అనే పాయింట్ నీకు ఒకటి ఉంటుంది. మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉన్నాయి ఫలానా వస్తువు తెచ్చాక, మనకు అదే హాయ్. ఇంకోటికి డబ్బు వస్తుంది, వాడికి అదే హాయ్. డబ్బులుంటాయి, ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి. ఇదేంటి మేము కొట్లాడుకుంటాం అనుకోడు వాడు, డబ్బే వాడికి ఇంపార్టెంట్. కొట్లాటలు సహజం. ఒక్కొక్కళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది, అది వాళ్ళు అది అదృష్టంగా ఫీల్ అవుతారు. చూసావా, అదృష్టము రకరకాలు ఉంటాయి. అదృష్టం వచ్చే విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటికి ఫలించింది, ఇంకొకటికి ఫలించదు. చిన్న చందమామ కథ చెప్తాం, దీన్ని నమ్మద్దు. మీ అదృష్టం మీదే, మీ జాతకం మీదేలాగా. వాళ్ళకి కలిసి వచ్చిందని మనకు కలిసి వస్తుందని నమ్మబోకండి. తెచ్చుకొని చూడండి, కుదరలేదనుకో వదిలేయటమే, ఇంకోటి ట్రై చేయాలి మనం. ఈ కథ భలే బాగుంటుంది. మానస సరోవరం చుట్టుపక్కల అంటే హిమాలయాల్లోనట కొన్ని పల్లెలు ఉండేవి, ఇప్పటికీ ఉంటాయి కదా. వాళ్ళకి గోసంపద అధికంట. అడవి ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు. పచ్చిక బయళ్ళల్లో మేసొచ్చేవి. చలి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలంలో ఆవుల్ని బయటికి పంపించేవాళ్ళు అనమాట. అయితే ఏంటంటే హిమవత్ పర్వత ప్రాంతం అవటం వల్ల కామధేనువట వచ్చి ఆవుల్లో కలిసి మేత మేసేదట. కామధేను అంటే ఏది? స్వర్గంలో ఉంటుంది, లక్ష్మీదేవితో పాటు పుట్టింది, కోరిన కోరికలు తీర్చే ఆవు. చాలా విశేషమైనదిగా చెప్తారు. స్త్రీ ముఖం ఉంటుందని ఆవుకి, కనపడదు మనకేమి. అయితే ఈ మంద చూసినప్పుడు ఏదో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తోచేది, లెక్క పెడితే ఇంటికి వచ్చాక కనపడేది కాదు. వెళ్ళేటప్పుడు 100 ఉండేవి, వచ్చేటప్పుడు 100 ఉండేవి, మధ్యలో ఏవో ఎక్కువ ఉన్నాయి అని భావన కలిగించేది, కానీ ఉండేది కాదు. వచ్చి ఆవిడ ఏంటంటే ఆలమందలతో పాటు కలిసి అక్కడ తిరగడానికి గ్రేజ్ దొడ్లు తిరగాలి కదా ఆవులు, పాపం బాగా నడిచి తిని చేస్తే వాటికి అరుగుదలకు వచ్చి పాలు బాగా వస్తాయి. అయితే రోజు ఇట్లా తిరిగేది. అయితే ఆ ఊళ్ళలో ఒక ముసలి ఒకతను ఉండేవాడు. అతనికి సొంత గొడ్లు లేవు, పాపం సొంత ఆవులు లేవు. అతనుకున్న ఏకైక ఆస్తి ఒక కావడి బద్ద మాత్రమే. ఆ కావడి బద్దతో అతను ఏం చేసేవాడు, ఈ ఆవుల వెనకాల వాళ్ళ జీతం ఇస్తారు, ఆవుల వెనకాల వెళ్తే ఆవుల వెనకాల వెళ్ళి ఆ కాస్త జీతం అతనికి సరిపోయేది కాదు, పెద్ద కాపురం. ఆ చితుకులు అవి ఎండుకర్రలు అవి ఏరుకుని కావడికి 2 పక్కల వేసుకుని కావడి మోసుకుంటూ వచ్చేవాడు. చాలా బాగుండేది అతని జీవితం, హాయిగా ఉండేవాడు. మొత్తానికి ఏదో వచ్చేవి సరిపోయేది. అయితే ఏమైందట, ఒకరోజు ఆయన ఏం చేశాడు, ఆవులు ఏవో పరిగెడుతుంటే ఈ కావడి బద్ద ఉంది కదా, ఆ బద్దతోటి హెహే 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 అని ఆవుల్ని అదిలించాడు. అదిలిస్తే ఆ మందలో ఆ రోజు కామధేను ఉంది. ఈ కామధేను ఒంటి మీద రోమాలు ఉంటాయి కదా, మామూలుగా ఆవులకు ఒంటి మీద సన్నటి నూగు ఉంటుంది కదా, ఆ ధేను ఒంటి మీద ఉన్న రోమాలు ఒక 2-3 ఆ కావడి బద్దలో చిక్కుకున్నాయి. కావడి బద్ద చిన్నగా పగుళ్ళు వేస్తే, కావడి బద్ద అంటే ఏమిటి, వెదురుది కదా, వాస బొంగుని ఇట్లా ఉంచుతారు ఆ మధ్యకి చీల్చి. ఇతను ఏం చేశాడు, ఆ బొంగుతో అదిలిచ్చాడు. తర్వాత సాయంకాలం వచ్చేటప్పుడు చితుకుల్ని పోగు చేసుకున్నాడు. పోగు చేసుకుని భుజం మీద వేసుకుంటే తేలిగ్గా ఉంది, 2 పక్కల చితుకులు ఉన్నాయి.
ఏంటి ఇంత తేలిగ్గా ఉంది, బరువు అనిపించట్లేదు ఏమిటి అని ఇంకా కొన్ని పోగు చేసి మూట కట్టాడు. మళ్ళీ భుజాన్ని వేసుకున్నాడు, అది తేలిగ్గానే ఉంది. తను జీవితంలో మోయలేనన్ని చితుకుల్ని ఆ కావడి బద్దల మీద వేసుకుని తెచ్చేసుకున్నాడు. రోజువారీ కంటే 5 డబ్బులు ఎక్కువ వచ్చాయట. తను ఏదో తేలిగ్గా మోయగలుగుతున్నాడని తెలిసింది. ఎందుకు మోస్తున్నాడో ఆయనకు తెలీదు. రోజు ఆవుల వెనకాల పోయేవాడు. 2 పక్కల 2 పెద్ద పెద్ద మూటలు, ఒక 5-6 మనుషులు మోయగలిగే చితుకులు దొరికేవి. హాయిగా పట్టుకొచ్చేసుకునేవాడు. దాన్ని నిండా వేసుకుని భుజాన్ని మీద వేసుకుంటే చీమ పక్షి రెక్కలాగా ఉండేది. అది పక్షి కల్లే, బరువే తెలిసేది కాదు. ఇంకా ఏరలేక విసుగు పుట్టేది. ఇట్లా ప్రతిరోజు చేసేవాడు. బాగా డబ్బులు చేరినాయి, సంతోషంగా ఉన్నారు. ఈ వ్యవహారం బాగుంది కాబట్టి అతను ఆవుల వెనకాల వెళ్ళడం మానల, ఓపిక లేపైనా పోయేవాడు. అయితే ఇలా వెళ్ళి వస్తూ చేస్తుంటే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన చూశాడు. ఏమిటి తాత, నీ పని బాగున్నట్టుంది, ఇంతంత మోసేస్తున్నావు అంటే, ఏమిటి మహత్యం, ఇంత ఎట్ట మోయగలుగుతున్నావు, ముసలివాడివి ఏం తింటున్నావు అన్నాడు. తిండిలో ఏముంది బాబయ్య, అదే రొట్టెలు అదే కూర. మహత్యం అంతా నా కావడి బద్దలో ఉంది. ఈ బద్దని భుజం మీద తెచ్చుకుంటే బరువే తెలియదండి. నేను ఇంటి దగ్గర బస్తా మోయలేను, కానీ కావడి బద్దతోటి మాత్రం మోసేస్తా. ఇది మహిమగల కావడి బద్ద అని చెప్పాడు. చెప్పి కానీ మనకు కొంతకాలం చేస్తూ ఉంటే ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిందే అన్న అవగాహన మనకి రాదు. ఎప్పుడో స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయినా దాన్ని మనం పోగొట్టేసుకుంటాం. ఈ ప్రస్తుతం లభిస్తున్న తీవ్ర సుఖం మీదే ఉంటుంది మన దృష్టి అంతా. మనుషులం కదా. సరే, ఆయన ఏమన్నాడు, ఏదే బద్ద ఇడిదే అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే కావడి బద్దకి ఒక తూకంగా ఒక బరువు ఉంటుంది ఖచ్చితంగా. ఇంత పొడుగు వాసం పొంగు కదా, బరువు లేకుండా ఎలా ఉంటుంది? అవును, ఈయనది ఈకలా ఉంది. అయ్యో బాబోయ్, ఏమిటి ఇంత తేలిగ్గా ఉంది, చాలా బాగుంది, సరే నాకు ఇచ్చేసి 300 దినారాలు ఇస్తానన్నాడు. 300 అంటే ఆ ముసలివాడి జీవితాంతం కూర్చుని తినచ్చు. ఆయన ఏమనుకున్నాడు, ఇంత బరువు తక్కువగా ఉండే వస్తువుతోటి మరింతగా పనిచేయించవచ్చు పని వాళ్లతో అని చెప్పి తీసుకున్నాడు. కానీ చేశాడు. 300 చేతిలో పెట్టాడు. ఈ ముసలివాడు అప్పటికి 1-2 నెలల నుంచి బోళ్ళన్ని డబ్బులు దాచుకున్నాడు. ఈ 300 దానికి ఎడిషన్ అయింది. అతనికి తెలియదు. తన అదృష్టాన్ని తనే తెలియక 300కి అమ్మేశాడు. అయినా అతనికి అది ఎక్కువే. ఇంకా పని చేయక్కర్లేదు, అది పెట్టుకుని తినచ్చు, అదొక ధైర్యం ఉంటుంది, డబ్బు. ఇలా ఆలోచించుకున్నాడు. ఈయన ఏం చేశాడు, వ్యాపారస్తుడు ఆ బద్దని అటు ఇటు తిప్పి పరిశీలించాడు. ఏమిట్రా అని. మధ్యలో కొన్ని చోట్ల పుల్లలు రేగిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు మా వెదురు బద్దలో కొన్ని చోట్ల లేస్తాయి, మనం ఏదైనా పట్టుకుంటే కసక్క దిగుతాయి చూడు, సన్న పేళ్ళుగా ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో ఒక వడ్రంగి పడి ఉంటే, అరే దీన్ని సన్నగా చిత్రికి పట్టి ఇవ్వని అది తీసి ఆ చేతిలో పెట్టాడు. ఆయన ఏం చేశాడు, చిత్రికి పట్టేది ఇట్లా రాసేది ఉంటుంది కదా, రాసేసాడు, బాగా గీసి పారేసాడు. గీసేసారు కదా, లేచిపోయిన పేళ్ళన్నీ లేచి వచ్చేసినాయి. వాటితో పాటు కామధేనువు శరీరం నుంచి వచ్చిన రోమాలు కూడా రాలిపోయినాయి. ఈయన ఇచ్చేటప్పుడు తేలిగ్గా ఉన్న బద్ద పుచ్చుకునేటప్పుడు బరువుగానే ఉంది. ఇదేమిటి ఇలా బరువుగా ఉంది అనుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. అది బరువుగానే ఉంది. దానికి ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉంది. అది ఎంత మోయగలుగుతో అంతే మోస్తుంది తప్ప ఎక్స్ట్రా అది మోయగలిగే వ్యవహారం దానికి లేదు. ఇంకా ఈయన ఏమిటి, దీన్ని ఎందుకు కొన్నాను నేను ఊహించింది ఏమిటి, ఇలా ఎందుకుంది అని ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. కానీ వ్యాపారస్తుడు బోల్డ్ డబ్బు ఉండటం వల్ల అదో పెద్ద విషయంగా ఆయన భావించలేదు. అదో పెద్ద విషయంగా ఎవరికి కుదిరింది, అది ఆ ముందున్న ముసలాయనకి కుదిరింది. ఆయనకి 300 వచ్చినాయి. దాంతో పనిచేసిన నాళ్ళు డబ్బులు వచ్చినాయి, దాన్ని అమ్మేసినా కూడా డబ్బు వచ్చింది. అదృష్టాలు ఇలా ఉంటాయి. ఒకటి ఫలిస్తుంది, ఇంకొకటి ఫలించకపోవచ్చు. అది ఫలించటానికి అక్కడ ఒక కారణం కనపడుతోంది. అసలు ఏ కారణము కనపడకుండా కూడా అదృష్టం వస్తుంది మనకి. అవును, ఇది తెచ్చి పెట్టుకున్నాక నాకు బాగుంది అనిపిస్తుంది. ఓ వినాయకుడి ప్రతిమ, ఓ లక్ష్మీదేవి ఫోటో, లేదా ఒక ఏమంటారు మనీ ప్లాంట్ మొక్క, ఒక కొత్త వెండి వస్తువు, ఒక బంగారు వస్తువు, అది కొన్నాక చాలా వచ్చినాయి. ఇలా అనుకుంటాం కదా. ఖచ్చితంగా ఎవరి అదృష్టం వారి అందే ప్రూవ్ అవుతుంది. ఇతరుల అదృష్టాలని అనుకరించద్దు, బాధపడద్దు, దానికోసం భయపడద్దు, బెంగపెట్టుకోవద్దు. మన అదృష్టం ఎందులో ఉంది అంటే ఆ టైంకి మన గ్రహస్థితిలో ఉంటుంది అంతే. వస్తువు ఒక వ్యాజమే,
కలిసి వచ్చిన వస్తువులు, అచ్చొచ్చిన వస్తువులు అలా భావిస్తాం. అచ్చొస్తే మీకే అచ్చొస్తుంది. అచ్చొచ్చింది ఇంకోళ్ళకి ఇవ్వబోకండి, చక్కగా ఉంచుకోండి. తప్పకుండా. అంతే సంగతులు. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి. పాత కథ చెప్తాం. ఒక ఊళ్ళో ఒక ఆయనకి 2 అబ్బాయిలు ఉండేవారు. జనరల్గానే పెద్ద అబ్బాయి కొంచెం మెతకవాడు, ముద్దబ్బాయి రెండోవాడు తెలివైనవాడు. ఒక గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు, పిల్లలకి చదువు సంధ్య ఏమీ లేవని. గురువుగారు ఏమన్నాడు, ఏమిస్తారు పిల్లలకి చదువు చెప్తే అంటే, కాదండి చదువు చెప్పండి, ఓ పిల్లాడిని మీకు ఇచ్చేస్తా, రెండో పిల్లాడిని నేను తీసుకెళ్తాను, గురుకులంలో ఉంటాడు మా అబ్బాయే, గురుకులంలో ఉంటాడు, మీకు సహాయకారిగా ఉంటాడు, ఓ పిల్లాడిని మీకు వదిలేస్తాను, ఓ పిల్లాడినే నేను తీసుకెళ్తానండి, పిల్లలకి చదువు సంధ్యాలు లేవు, మా సంపాదన మార్గం లేదు, చదువుకున్న పిల్లలైతే బాగుంటుంది. సరే గురువుగారు 2 అబ్బాయిలని దగ్గర పెట్టుకున్నాడు. పెద్దవాడు మొద్దబ్బాయి ముందే చెప్పుకున్నాక వాడికేం చదువు సంధ్య రాల. రెండోవాడు కాలాంతకుడు, చాలా తెలివైనవాడు. దాంతో గురువుగారు ఏం చేశారంటే, ఆయన జనరల్ విద్యలు కాకుండా ఈ కుర్రాడికి ఆయనకి తెలుసు టక్కటమార గజకర్ణ గోకర్ణ విద్యలు బోల్డ్ వచ్చు ఆయనకి, అవన్నీ వీడికి చెప్పి వీడిని తయారు చేసి మన దగ్గర ఉంచుకుందాం అనుకున్నాడు. పిల్లాడు అన్ని అష్టవిద్యలు నేర్చేసుకున్నాడు. వాడికి అష్ట తెలుగులు ఉన్నాయి, అష్టవిద్యలు వచ్చాయి. పెద్దవాడు ఏదో నామినల్గా ఆ పని చేసి ఈ ఓమోములు నేర్చుకున్నాడు అంతే. అయితే ఏమైంది, కొంచెం పిల్లలకి 20 ఏళ్ళు వచ్చినాయి. ఇక వాళ్ళ నాన్న రాబోతాడు, అప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏమనిపించింది, వాళ్ళ నాన్న వచ్చి ఈ తెలివైంది వీడికి చదువు వచ్చిందని వీడిని తీసుకుపోయి ఆ మొద్దు పెద్ద అబ్బాయిని వదిలేస్తాడేమో, అలా కాకుండా చిన్నవాడిని ఉంచుకుని పెద్దవాడిని ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాడు. చిన్నవాడికి అన్నీ నేర్పుకున్నాడు కదా, గురువుగారు తెలియదు. అక్కడి నుంచి చిన్నవాడికి అర్థమైంది గురువుగారు ఏం చేయబోతారు అని. ముందు రోజు సాయంత్రం వాళ్ళ నాన్న రేపు వస్తారని కబురుస్తే, ముందు రోజు ఓ పక్షి రూపంలో అక్కడి నుంచి ఎగిరిపోయి నేర్పించాడు కదా గురువుగారు. ఇంటికి ఎగురుకుంటూ పోయి, నాన్న ఆయన ఏం చెప్పినా సరే చిన్నవాడే కావాలని పట్టుపట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, గురువుగారు పొద్దున్నే వాళ్ళ నాన్న వస్తాడని చూసుకుని పెద్దవాడికి చక్కగా నెత్తికి నూనె రాయించి తలంటది పోయించి తలకాయ దువ్వి కొంచెం ఫ్రెష్గా కనపడేలాగా చేసి, మరి ఒరే కాస్త కట్టెలు కొట్టుకురారా అని పంపించి వాడు కట్టెలు మోసుకొస్తూ ఉండగా వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యేలాగా చేసుకుని, మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు చూసావా, వీడిలాంటి వాడు ఎక్కడా లేడు, ఎంత పండులా ఉన్నాడో చూడండి, ఎంత పండులా ఉన్నాడో అంత పండులాగా విద్య కూడా నేర్చుకున్నాడు, బంగారు కొండ వీడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అని చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, బాబు అంత బాగా తయారు చేస్తే మీ పాఠశాలలోనే ఉంచుకోండి వాడిని, ఏది రాని చిన్నవాడిని నేను తీసుకుపోతాను. అదే కదా. నేను కాంతిపోయాడు. ఏం చేయాలో తెలియలా. తండ్రి అంత మాట అన్నాక కాదు చదువుకుని పిల్లని నువ్వు తీసుకెళ్ళు, మొద్దబ్బాయి నేను ఉంచుకుంటాను అని ఎలా అంటాడు. ఇంకా అనలేకపోయి బిక్కమొహం వేసుకుని, సరే పెద్దవాడు ఇక్కడ పనులు చేయడానికి ఉంటాడు, వాడికేం ఇంటికి వెళ్దామని కూడా లేదు, చిన్నవాడిని వెంబడ పెట్టుకెళ్ళిపోయాడు నాన్న. ఈయనకు ఒక పూట గడిచాక ఆయనకు అర్థమైంది వీడే ఏదో చేశాడు అని. ఎలాగైనా వాడిని వెనక్కి తెచ్చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో ఏమైంది, అలా బయటికి వెళ్ళాక నా కొడుకు అన్నాడు, నాన్న నాకు బోల్డని విద్యలు వచ్చు, నువ్వు ఓ పని చెయ్యి, నేను యవనాశ్వంగా మారిపోతా, మంచి గుర్రంగా మారుతా, నువ్వు పోయి రాజుగారి దగ్గర గుర్రాన్ని అమ్మిరా, వాళ్ళు 100 వరహాలు చెప్పు ఇస్తారు, వరహాలు పెట్టి మనం ఏదైనా వ్యాపారం చేసుకుందాం, నేను వచ్చేస్తాను నా దారిని, నేను కొన్నాళ్ళు అక్కడుండి లేచక్క వస్తానని చెప్పాడు. సరే బాగుందిగా, చూస్తుండగానే చక్కగా ఉన్న 25 ఏళ్ళ కుర్రాడు, 20 ఏళ్ళు ఉన్న పిల్లాడు చెంగమని గుర్రంలా మారిపోయాడు. మంచి జవజవలాడుతున్న యవనాశ్వం, చాలా బాగుంది. తీసుకుపోయి అశ్వశాల దగ్గర తీసుకెళ్ళి, మా చుట్టాలు ఎవరిదో గుర్రం అండి అమ్ముతానండి అని 100 కాసులకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు నాన్న. గురువుగారు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో నేను ఊహించుకుని, వీళ్ళ నాన్న గుర్రం అమ్మాడని తెలుసుకుని అక్కడికి వచ్చాడు. గుర్రం అమ్మాడంటే గుర్రం మనవాడేనమాట, వాడికి మారడం వచ్చు కదా, లేకపోతే వీళ్ళ దగ్గర గుర్రాలు ఎక్కడివి, మామూలు పేద రైతు, కుర్రాడి కోసం వెతికిస్తే వాడు లేడు అంటే వాడే గుర్రం. ఈయన పోయి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను చాలా పెద్ద తీర్థయాత్ర సంకల్పించాను, ఒక గుర్రాన్ని ఇవ్వు నాకు, అది ఫలానా రకంగా ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి దానికని ఇంత పొడుగు లిస్టు చదివాడు. చదివేసరికి రాజుగారు ఏమనుకున్నాడు, మన దగ్గర అన్ని పాత గుర్రాలు, నేను కొత్తగా ఒకటి ఉంది, టింగు రంగమని ఉంది, ఆ రంగాన్ని తీసి ఈయన చేతిలో పెడతామని ఆ గుర్రాన్ని ఇచ్చేసాడు. గుర్రాన్ని ఇచ్చేసేసరికి ఇప్పుడు గుర్రం అప్పటికప్పుడు ఎలా మాయమైపోతాడు, గురువుగారు వచ్చి గుర్రం ఎక్కాడు. గురువుగారు ఏంటంటే వీడి సంగతి చూద్దామని గుర్రం ఎక్కి తీసుకుపోయి నదిలో దింపాడు. గుర్రాన్ని దింపేసరికల్లా వెంటనే గుర్రం చేపగా మారిపోయి పారిపోయింది. చేపగా మారిపోయేసరికల్లా గురువుగారు పరిగెత్తుకుంటూ కొంగలా మారి పరిగెత్తేసరికల్లా ఆ కొంగకి దొరకకుండా ఈ కుర్రాడు ఇక్కడ ఉంటే ఈయన పట్టేస్తాడని చిలకలాగా మారిపోయి రాజుగారి ఆస్థానం వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
గురుగారు డేగలా మారిపోయి చిలక వెనకాల పడ్డాడు. డేగలు పడతాయి చిలకలు పావురాలు వెనకాల. డేగ పెద్దది కదా, అవి ఏం చేస్తాయంటే చిన్న పక్షులు కొట్టుకు తింటాయి. ఓకే. వెనకాల పడ్డాడు. చిలక మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రాజుగారు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమన్నాడు, ఏమైనా సరే నన్ను ఎవరికి ఇవ్వద్దు, కావాలంటే గొంతు పీసి చంపే, గొంతుకు పీసి నేలకేసి కొట్టు నన్ను, కానీ నన్ను మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఇంతలో ఏమైంది, డేగ్గా మారిపోయిన రాజుగారు వచ్చి, ఈయన గురుగారు ఎప్పుడైతే రాజుగారు అంతఃపురంలోకి చిలక వెళ్ళిపోయిందో చెక్మని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీకు యువరాణి దగ్గర ఒక చిలక ఉంది, నాకు ఆ చిలక కావాలని అడిగాడు. ఈయనేమో గురువు. ఈ గురుగారు రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పేవాడు. ఆయన మాట ఎందుకు కాదంటాడు రాజుగారు? గబగబా గురుగారిని వెంబడి పెట్టుకుని అంతఃపురాన్ని తీసుకెళ్ళాడు. అమ్మాయి నీ దగ్గర కొత్తగా ఒక చిలక వచ్చిందిట, ఆ చిలక మన గురుగారికి కావాలంటే ఇవ్వమన్నాడు. అనేసరికి ఆ పిల్ల నేను ఇవ్వనంది, అదంది ఇదంది చెప్పింది. అయినా సరే గురుగారు వదిలిపెట్టలే, నాకు వేరేది ఇస్తానంటే ఒప్పుకోవట్లా, ఈ చిలకే కావాలంటాడు. అనేసరికి అదేం చేసింది, అని చెప్పింది కదా చిలక, ఆ పిసికి కొట్టేసి నేలకేసని దాన్ని మెడ పిసికేసి నేలకేసి కొట్టేసి విసిరి కొట్టంగానే ఈ చిలక వెంటనే చిన్న చిన్న పురుగులుగా మారిపోయింది. ఎప్పుడైతే ఇది చూశాడో గురువుగారు వెంటనే కోడిగా మారిపోయి టక్కు 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 అని పురుగులు ఎరుకు తింటాం మొదలుపెట్టాడు. గురువుగారు కోడిగా మారగానే ఈ పురుగుల రూపంలో ఉన్నటువంటి చిన్నవాడు పిల్లిగా మారిపోయి గురువుగారు పీక పట్టేసుకున్నాడు. కోడి మెడ పిల్లి పట్టుకుంటే వదిలించుకోగలదా కోడి? లబో దిబోమన్నాడు గురువుగారు. వదిలేరా 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 బాబు, నీ పుణ్యం ఉంటుంది, నేను ఓడిపోయాను, నేను నీకు చెప్పి నిన్ను గురువుని మించిన శిష్యుడిగా తయారు చేసి ఇవాళ నీకు దొరికేశాను, నన్ను వదిలేరా అంటే అప్పుడు ఈ కుర్రాడుగా మారిపోయాడు. గురువుగారుగా మారిపోయారు. పిల్లాడు ఏమన్నాడంటే, మా అన్నయ్యను ఉంచుకోండి, వాడికి ఎంతో కొంత విద్య నేర్పండి, మీకు ఎప్పుడైనా అవసరమైతే వస్తాను నేను, కానీ మా నాన్నకి నేను సహాయం చేయాలి కదా, మా అమ్మ నాన్న పాపం 12 ఏళ్ల పాటు మమ్మల్ని మీ దగ్గర వదిలిపెట్టారు, క్షమించండి, నన్ను అనవసరంగా ఇన్ని వేషాలు వేయవలసి వచ్చింది, మీకు అవసరమైనప్పుడు కాకితో కబురు పంపితే నేను వచ్చేస్తా, అంతేగాని నన్ను మీ దగ్గరే ఉంచుకుందామని అనుకోవద్దంటే రాజుగారు కూడా గురువుగారికి చెప్పారు, అలా చేయొద్దండి, వాడి జీవిక వాడిని జీవించనివ్వాలి కదా అని చెప్పి ఈ అబ్బాయిని తన సైన్యంలో ఒక పెద్ద ఉద్యోగంలో పెట్టుకున్నారు. వాడు ఏంటంటే అవసరానికి ఏదైనా చేయగలడు కాబట్టి తన దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. చిన్న కుర్రాడు కదా, అంతే, కథ కంటికి మనం ఇంటికి. ఇన్ని మార్పులు రమ్మగారు. అదే కదా మరి. చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? ఒక చందమామ కథ చెప్తా. కథ పేరు చెప్పనా? నువ్వు నవ్వకూడదు. నల్ల కోడి పెట్ట. దాని పేరు అదే పెట్టారు, నేనేం చేయను. రియల్ నేమా లేకపోతే మీరు పెట్టారా? నేను పెట్టలా, వాళ్ళే పెట్టారు. అయితే ఓకే. ఒక కోయిగూడెంలో సమర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. సమర్ వాడు చాలా తెలివైనవాడు, చాలా మంచి విద్యలు వచ్చు, వాడికి యాక్టివ్, గబుక్కున పోరాటంలోకి దిగుతాడు. ఈ కోయిగూడానికి దగ్గరలో ఉన్న రాజుగారికి చాలా సహాయం చేశాడని, ఆయన బోళ్ళంత ధనధాన్యాలు అవి ఇస్తానన్నారని, ఏవో ఇచ్చినవేవో బోని బహుమతులు ఇచ్చారని, ఆయన వేటకు వచ్చినప్పుడు వీడే ఆయన రక్షించాడని చెప్పుకునేవాడు. ఓకే. వాడు మెళ్ళో ఉన్న గొలుసు రాజుగారు ఇచ్చిందే, అసలు రాజుగారు అమ్మాయినే ఇస్తామని అట్లా వీడు చేసుకోలేదు, అలా చెప్పుకునేవారు. వాడు బాగుండేవాడు, హ్యాండ్సమ్గా ఉండేవాడు, యాక్టివ్ కూడా. అయితే వాడికి ఏమనిపించేది, క్రమంగా నువ్వు గ్రేటు, నువ్వు ఇంద్రుడి చంద్రుడివి అంటే నిజంగానే నేను ఇంద్రుడిని చంద్రుడిని అనుకుంటారు. అంతేగా, కొన్ని ఉంటాయి ఇవి సహజ లక్షణాలు, మిగిలినవి జనం అంతా ఎక్కించినవి అనమాట. వాడికి ఏమనిపించేది, నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అయ్యేవాడు. ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు వస్తుండే, వాళ్ళ అమ్మాయి వరే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావురా ఇట్లా, రాజుగారు అమ్మాయిని వద్దంటే వద్దన్నావు, వాళ్ళ అమ్మ కూడా అలాగే అనేది. ఎవరో ఒక పిల్లని చూసి మంచి పిల్లని తగిన పిల్లని చేసుకోరా అంటే, ఈ బొడి మొహాలన్నిటిని నేను చేసుకోవటం ఏమిటి అనిపించేది వాడికి. వాడు గూడెంలో అబ్బాయి, కోయతలే కదా వాడికి పెళ్లి కూతుళ్ళు. ఆ అమ్మాయికి ముక్కు పొట్టి, ఇది పొడుగు, ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా కాదు, ఎలాగో ఉన్నదాన్ని చేసుకోవాలి. ఆ ఎలాగో ఉన్న పిల్ల కోసం ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళమ్మ పెళ్లి చేసుకో అని పోరేది. వాడు నాయకుడికి కుడిచేయిగా ఉండేవాడి కొడుకు అనమాట. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయి. పిల్లాన్ని పెళ్లి చేసుకోమంటోంది కదా, వాడన్నాడు, అమ్మ మన అడవంతా వెతికి చుట్టుపక్కల ఊళ్ళలో చూసి నాకు తగిన అందగతిని తెచ్చుకుంటానే, నువ్వు ఒప్పుకోవాలన్నాడు. ఇంత వీరాది వీడైన కొడుకు అడిగితే ఎందుకు, ఏ తల్లి మాత్రం కాదంటుంది సినిమాటిక్గా, కాదనరు కదా. సరే ఆవిడ తెచ్చుకోమని. వీడు ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉండేవాడు. ఏదో పుట్టతైనా వాటితోటి వీళ్ళకేమో పెద్దగా అన్నాలు కూరలు మనకమలే పాలక పన్నీర్లు అవి అక్కర్లేదు కదా, తేలికపాటి తిండి సరిపోయేది. మాంసం కాల్చుకుని తిన్నా వాళ్ళకి చాలు, వాళ్ళ పద్ధతి అది. అయితే ఏమైంది,
ఒక అడవికి ఆనుకుని ఉన్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు. ఆ ఊరు మొదట్లోనే ఒక ఇల్లు ఏదో ఉంది. కాస్త ఏదైనా మంచినీళ్ళు అడుగుదామని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. చూస్తే అక్కడ ఒక పిల్ల వంట చేస్తోంది నుంచుని. ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. అందుకంటే అదే ఇహ వాడు అట్లా చూస్తూ ఉండిపోయాడు. ఉండి 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 గబుక్కుని లోపలికి వెళ్ళాడు. నీ పేరేమిటి అని అడిగేసరికి ఆ అమ్మాయికి ఇవ్వమని కేకబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎటో వెళ్ళిపోయింది ఆ ఇంట్లోకి. వీడు కూడా లోపలికి వెళ్ళాడు, కానీ ఆ అమ్మాయి వాడికి కనపడలేదు. వాడికి అక్కడ లోపల ఏం కనిపించింది, ఓ నల్లటి కోడిపెట్ట ఒకటి పరిగెత్తికెక్కే అని అరుచుకుంటూ బయటికి పరిగెత్తడం చూసాడు వాడు. ఈ పిల్ల ఏమైపోయిందో వాడికి తెలియలే. పిల్ల ఏమైందో అర్థం కాలేదు. సరే ఏమైంది, వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఉన్నాడు. ఈ లోపల ఒక భార్యాభర్త వచ్చారు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజుగారు కొంత ధనం ఇచ్చాడు కదా. వస్తే సరే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అడిగారు ఎవరు ఏమిటి అని అడిగితే, మీ అమ్మాయి వంట చేసి పెడుతోంది కదా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, నేను అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నా, మీ ఇంట్లో ఉన్న పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళు అన్నారు, మాకు అసలు పిల్లలే లేరురా నాయన, మా పిల్లలు లేరు, మా ఇంట్లో పిల్లలు ఎక్కడ వాళ్ళు అని చెప్పి రా అన్నం దిద్దుగాని అని పిలిచారు. సరే అన్నాన్ని కూర్చున్నాడు వాళ్ళతో పాటు. ఏదో వరి బియ్యం వడ్డించారు, కూర పప్పు వడ్డించేసరికి వాళ్ళు ఆవిడ అడిగాడు, మరి వంట ఎవరు చేశారు, మీ ఇద్దరు పనికి వెళ్ళారు, మీ ఇంట్లో వంట చేస్తున్న అమ్మాయిని చూశాను నేను అంటే వాళ్ళు అన్నారు, అదే మాకు తెలీదు, మేము పొలం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వంట చేసి ఉంటుంది, రాత్రి పడుకుని లేచేసరికి పొద్దుటికి మళ్ళీ అన్నం వండి ఉంటుంది, పొద్దుటికి అన్నం ఉంటుంది, రాత్రికి అన్నం ఉంటుంది, ఎలా అవుతుందో మాకు తెలీదు అని చెప్పారు. చెప్పేసరికి ఇదేదో వింతగా ఉందనుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్ల వంటింట్లో నుంచి కనపడింది. వంట ఎట్లా ఉంది వాళ్ళకి, ఆ పల్లెటూరు వంటలు ఎలా ఉంటాయి, ఓ చిన్న అడ్డం కట్టినట్టుగా ఉండి అక్కడ పొయ్యి పెట్టుకుని అన్నం వండుకుంటారు. అక్కడ చూశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంట్లోకి పరిగెత్తింది. తను ఇంట్లోకి వచ్చేసాడు, ఎక్కడా కనపడలా. వీళ్ళేమో పిల్ల లేదంటున్నారు, కానీ తను తప్పకుండా చూశాడు. 5.5 అడుగులు ఎత్తున్న ఒక అమ్మాయి, అందంగా ఉంది, ఓ 16-18 సంవత్సరాలు ఉంటాయి, మంచి పోతపోసిన బంగారు విగ్రహం లాగా ఉంది. వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు. పోనీ వంటేమో సిద్ధంగా ఉంది, నేను సరిగ్గా చూడలేదనుకోవటానికి. ఏమనుకున్నాడు, వీళ్ళ దగ్గరుండి ఆ రహస్యం ఏదో ఛేదించాలనుకున్నాడు. అయితే ఏమైంది, సరే వాళ్ళ ఇంట్లో పడుకుంటే వీళ్ళు చెప్పారు, ఏదో ఏ వనదేవతో వచ్చేసింది మా ఇంటికని మేము అనుకుంటున్నాము అంటే, నల్లటి కోడిపెట్ట ఒకటి లోపలికి వచ్చేసరికి ఆవిడ బో అని పిలిచి కాస్త నూకలేసి ఓ బుట్ట కింద పెట్టింది. వీటికి నిద్ర పట్ల అలా మాగనక కళ్ళు మూసుకుంటుంటే కిరుకు అని చిన్న శబ్దం వస్తుంది, ఏదో మోత అవుతుంది. ఏమిట్రా అని వీడు చూస్తే ఆ కోళ్ల బుట్ట ఉంది కదా, ఆ బుట్ట ఇట్ట పైకి లేస్తాం. ఆ బుట్ట కింద నుంచి నల్లకోడి పెట్ట బయటకు వచ్చింది. ఒక రెక్కలు విరిచి ఇట్లా విశాలంగా విచ్చుకుని ఆ బాడీని వదిలిపెట్టేసి అందులో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లవారుజాము 4ంటికి. వీడు అని చూస్తూనే ఉన్నాడు. అది చకచక బాకిలు ఉడిచేసింది, దొడ్డి ఇల్లు అన్ని ఊడ్చి పారేసింది, చెక్కమని పొయ్యి వెలిగిచ్చేసింది, అన్నం పెట్టేసింది, దాని మీద కూర ఏదో తరిగి వేయించేసింది, అన్నీ అక్కడ పెట్టింది. వీళ్ళు నిద్ర లేచేసరికల్లా మళ్ళీ కోడి లాగా వచ్చేసి ఆ బుట్టలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు, అమ్మా ఇక్కడ ఉంది కదా రహస్యం అని చెప్పి సరే ఏమన్నాడు, మర్నాడు పొద్దున్న లేచి, నేను మీకు బంగారు కాసిస్తా, మీ దగ్గర నల్ల కోడి పెట్ట ఉంది కదా అది ఇవ్వమంటే, కోడి పెట్ట దొరికింది, ఇది గుడ్లు పెట్టదు ఏం పెట్టదు, దొరికింది మా ఇంటికి వచ్చింది, మేము ఉంచుకున్నాం దాన్ని, ఊళ్ళో అందరు నవ్వుతున్నారు, అది గుడ్లు పెట్టే కోడి పెట్ట కాదు, ఒట్టిగా పెట్ట అంతే, కానీ అది వచ్చాకే మా జీవితంలో మార్పు వచ్చింది, ఎవరో వచ్చి వంట చేసి పెడుతున్నారు, అదేదో అదృష్ట దేవత అనుకున్నాము, అయినా నువ్వేం చేసుకుంటావు, గుడ్లన్నా పెట్టదు కదా అంటే, కాదు నాకు కావాలి, అది కూడా నాకు అదృష్ట దేవతగా పరిణమిస్తుందని ఆ కోడి పెట్టని అడిగి తీసుకున్నాడు. రూపాయి కాసు చేతిలో పెట్టాడు. కావాలంటే ఇంకోటి ఇస్తానన్నాడు. ఆ రూపాయి కాసుతోటి వాళ్ళ సంవత్సరం బతకచ్చు, అదే ఏమంటారు బంగారు కాసుతోటి, రాజుగారు ఇచ్చిన కాసులు. అక్కడి నుంచి కోడి పెట్టని సంకలో పెట్టుకున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు. ఇక తన ఇంటి వైపుకి ప్రయాణం చేశాడు. ఇంటికి తీసుకొచ్చాక ఇంటికి వచ్చే దారిలో మధ్యలో ఏం చేశాడు, దానికి కాలికి తాడు కట్టి చెట్టు కట్టేశాడు, పక్కన పడుకున్నాడు. తెల్లవారుజాము అయ్యేసరికల్లా ఆ కోడి పెట్టల నుంచి అమ్మాయి బయటకు రాగానే గట్టిగా కావలిచ్చేసుకున్నాడు అమ్మాయి. నువ్వెవరు ఏమిటి అని అడిగితే, నేను కూడా ఒక కోయి పిల్లనే, మాకు గూడెంలో ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నేను చచ్చినా ఒప్పుకోలేదు వాడిని పెళ్లి చేసుకోవడానికి, ఆ మంత్రగాడు నన్ను ఇట్లా కోడిగా మార్చేశాడు, శాపం. నేను మిట్ట మధ్యాహ్నము తెల్లవారుజామున మాత్రమే
కోడిగా ఉంటా, అదే మనిషిగా ఉంటా. మిగిలిన అన్ని సమయాల్లోనూ నల్లకోడి పెట్టగానే ఉంటాను. నన్ను ఎవరైనా తరుక్కుని తినేస్తారని ఈ ముసలి వాళ్ళు వీళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకని వీళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పింది. చెప్తే ఏమన్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, ఏం పెళ్లి చేసుకుంటావు నన్ను కోడి రూపంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటేనే ఇది కుదురుతుంది, నేను మామూలు నా శాప విమోచనం అయిపోతుంది అంటే. కోడిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? వీడేం చేశాడు, ఆ కోడి పెట్టని ఇంటికి తీసుకెళ్ళి బిట్ట మధ్యాహ్నం అమ్మాయిగా మారిపోయింది. అమ్మాయిని వెంబడి తీసుకుపోయాడు లోపలికి. వాళ్ళమ్మ సంతోషించింది, బాగానే ఉందిగా, ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు కాదంటుంది, సరేనంది. అయితే ఏమైంది, అమ్మాయి కనపడలా, మళ్ళీ కోడిపెట్ట కనిపిస్తోంది. రెండో రోజు గమనించింది ఆవిడ, దాని కోడి బాడీ అక్కడ పడి ఉంది, అమ్మాయి ఏమో వీడి కౌగిల్లో ఉంది. ఓహో, ఈవిడేమనుకుంది, ఓ ఇదే సంగతి, బహుశా ఇదే కోడిగా మారిపోతోంది కాబోలు, దీని సంగతి చెప్పాలనుకుని తెల్లవారుజామున మళ్ళీ ఆ పిల్ల మారంగానే వీడు మెలకుగా కూర్చుంటాడు ఆ పిల్లతో కబుర్లు చెప్పడానికి. కోడిగా ఉన్నసేపు కెక్కే అంటుంది, అది ఇంకేమందు, కెక్కుమంటుంది. ఇలా ఉంటే మనిషిగా ఉంటేనే కదా. తెల్లవారుజామున వీళ్ళిద్దరూ కావలించుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఈవిడేం చేసింది, మా అమ్మ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఈ కోడి కాల్చేయాలనుకుని, ఆ కోడి బాడీ ఉంది కదా, దాని బాడీ అంతా ఇలా బయటకు వచ్చేసింది మొత్తం. ఆ బయట ఎవరో చలిమంట కాచుకుంటుంటే తీసుకెళ్ళి అందులో పడేసేసరికల్లా ఈ పిల్ల కేవుమని కేకలు పెట్టి మండిపోతుంది అనగానే వీడికి డౌట్ వచ్చింది, ఏది దీని బాడీ అని వెతుకుంటే కోడిపేట బాడీ లేదు, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ చలిమంటని ఇంకొంచెం ఎగసం తోసి ఇది కాల్చేయడానికి చూస్తుంది. ఆవిడకి అట్లా అర్థమైంది. వీడు కేకలు పెట్టి వాళ్ళ అమ్మని వెనక్కి లాగేసి దాన్ని ఎట్టాగొట్ట దులిపేసేసి దాన్ని మామూలుగా చేసి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇట్లా చేయకూడదు, ఇది అమ్మాయి, ఇది కొద్ది సమయమే ఉంటుంది, పాపం దానికి ఏదో మంత్రకట్టుంది అని తల్లిని ఒప్పించాడు. తల్లి ఏమంది, ఒరే నువ్వు కోడిపెట్టని పెళ్లి చేసుకోవాలంటే మన వాళ్ళంతా ఒప్పుకోవాలి అంటే, సరేనన్నాడు. మర్నాడు ఇదేం చేశాడు, అది తీసుకొచ్చాక అమ్మాయి ఒళ్ళు మంటలు తగ్గిపోయినాయి, కోడిగా మారిపోయింది. ఆ కోడిని ఒక బుట్ట కింద పెట్టారు. మళ్ళీ ఎవరికంటా పడకూడదు, ఎవరైనా పట్టుకెళ్ళి కోసేసుకుంటే అదేం చెప్పలేదు. ఆ విడి సమయాల్లో అది చెప్పలేదు, దాని టైం ఇవ్వగానే అది మనిషిలా మారుతుంది అంతే. సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున కోడిని శుభ్రంగా దువ్వి దానికి అక్కడక్కడ కాలిపోయింది, కాస్త నూనె రాసి నున్నగా చేసి కోడిపెట్టని సంకలో పెట్టుకుని వాళ్ళ కోయ దొర ఉన్నాడు కదా, వాళ్ళ ఓనరు అంటే ఏమన్నా దొరే కోయ పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యా నేను ఈ పెట్టని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, పెట్ట పిల్ల ఇదని వెతుకుంటున్నారు వాళ్ళు, పిల్లని పెట్టంటారు కదా వాళ్ళ భాషలో, ఏదిరా పెట్ట అన్నాడు. ఇదే పెట్టబగురు అనేసరికి ఆయన తిట్టాడు, కోడి పెట్టని పెళ్లి చేసుకోవడం ఏంట్రా నీ పిచ్చా, నిజం చెప్పకూడదు. ఓహో ఇవి అలా కుదరదంటే, కాదు నేను పెట్టనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఇది నచ్చింది అన్నాడు. పెట్టనే పెళ్లి చేసుకోవాలి నేను, నాకు పెట్టకి పెళ్లి చేయండి. వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఏదో తాడు ముడెట్టించడమో బొట్టు పెట్టించడమో ఏదో ఉంది వాళ్ళ ఊళ్ళలో సిద్ధాంతం. ఆయన తిట్టాడు. అక్కడి నుంచి ఒక ఆయన ఉంటాడు మంత్రవాది, గూడెంలో మంత్రవాది దగ్గరికి వెళ్ళి పెట్టతో నాకు పెళ్లి చేయమని. అందరూ తిట్టారు, చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిచ్చారు, పిచ్చెక్కింది వీడికి అన్నారు. అయినా సరే వాడు గూడెం నుంచి వెలేస్తామన్నారు. వెలేసినా సరే మా అమ్మని తీసుకెళ్ళిపోతా, నా పెట్టతో నేను వెళ్ళిపోతా, ముందు పెళ్లి చేయండి చాలు నాకు. ఇక విసిగిపోయి ఏమనుకున్నారు, వీళ్ళ నాన్న ఎంతో సేవ చేశాడు గూడెంలో, ఎంతమందికో సహాయం చేశాడు. పైగా మరి వీడేమో రాజుగారికి సహాయం చేసిన వీరాది వీరుడు, ఏదో తొక్కాడు పిచ్చెక్కింది వీడికి. ఆ పెళ్ళి ఏదో చేసేస్తే సరిపోతుంది, తర్వాత ఎవరితో ఒక పిల్లని చూసి ముడిపెట్టచ్చు వీడికి అనుకుని, సరే కోడిపెట్టతో పెళ్లి చేస్తామన్నారు. కోడిపెట్టని పీటల మీద వీడి పక్కన కూర్చోబెట్టారు. అందరూ కలిసి పువ్వులు అవి చల్లి, సరే తాడు గట్రా దాని మెడలో అంటే, కోడి మెడలో మంగళసూత్రాలు మూడేయంగానే కోడి కాస్త అమ్మాయిగా మారిపోయింది. నల్ల కోడి పెట్ట అమ్మాయి అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా ఈ పిల్ల ఎవర్రా ఏమిట్రా అంటే, అప్పుడు ఆ పిల్ల చెప్పింది అనమాట, ఇక్కడి నుంచి ఒక 4 ఆమడల దూరంలో ఉన్న ఒక కోయిగూడెం దొరగారి కూతురు పిల్ల. మంత్రగాడు ఇలా మంత్రకట్ చేశాడు. అక్కడి నుంచి కబురు చేశారు, మీ పిల్ల కోడిపిల్ల మనిషి పిల్లగా మారిపోయింది, మా ఫలానా వాడితో పెళ్ళయింది సమర్తోటి. ఆ సమర్ కూడా ఎలాంటి వాడంటే వీరాది వీరుడు, అదే కదా. ఆ పెట్టగానే పెళ్లి చేసుకుంటే పెట్టగాస్త పెళ్ళయింది అని కబురు చేస్తే, ఆ గూడెం పెద్దొచ్చి ఎంతో సంతోషించి బొళ్ళని కానుకలు ఇచ్చి కూతుర్ని అల్లుండి ఊరేగింపుగా తన ఇంటికి తీసుకుపోయాడు. వాడు ఆ గూడానికి రాజు అయిపోయాడు, నల్లకోడి పెట్ట వల్ల కదా. మనం ఇంటికి సూపర్ రమ్మగారు. కోడి పెట్టాను కానీ నీకు వేరే భావాలు కలిగినాయి కదా, నిజం చెప్పు. కనీసం నేను కోడిని కూడా అనకూడదా జయ, మరి ఇలా ఉంటే ఎంత కష్టం.
అంటే మీ నోట్లో నుంచి వస్తుంటే కొంచెం అలా కొత్తగా అనిపిస్తుంది రమ్మగారు, అంతే. నమస్తే రమ్మగారు.